అందరికీ హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో అలీఫ్ సంస్థలో నేను మెంబర్ని అయ్యి వీళ్ళు కూడా రేపు మాకు వాళ్ళు అవుతారు స్టార్ట్ చేస్తున్నాము. అయితే ఈ మన దేవరకొండ ఎలా విస్తరించింది, తెల్లదేవరపల్లి చన్నపేట మండలం ఒకటి, ఇంకోటి ఇటుపక్క మండలం దేవరకొండ మండలం, తర్వాత దిండి మండలం. సో మెంబర్స్ అట్లా ఈ మేడము పడమటపల్లి, వాడు కాసరాజపల్లి, అలా దేవరకొండలో ఉన్నాము. కొంతమంది వేరే మెంబర్లు ట్రెజరర్ ఒక చెన్నై నుంచి అలా. సో మేమేంటంటే మీరు మా దగ్గరికి రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉండాలి. మీరు డైరెక్ట్గా మీరు డౌట్లు ఉంటాయి మీకు మేము క్లారిఫై చేస్తాం. మేము అందుబాటులో ఉంటాం. సుజాత అందుబాటులో ఉంటుంది, మేడం ఉంటుంది, మేమందరం మా నెంబర్ అది డైరెక్ట్. సో అందుకని మేడం ఏదో లెటర్ ప్యాడ్ అయినా ఇవ్వాలి, లేకుంటే మేడం ఏదో ఒకటి మేమందరం మీ గురించి మంచిగా చేయటం. అందరూ మేము టీము, మా టీం అనమాట. మేము 7 ఉన్నాం. కూడా దాదాపు జేఎస్ఎస్ అనే జనశిక్షణ సంస్థలు దాదాపు వాళ్ళు 100 రకాల కోర్సులు పనిచేసారు, నేర్చుకునే వాళ్ళు లేరు. ఈ ఐటమ్స్ మనం ఏం చేస్తున్నాం, వేరే దేశాల నుంచి కొంటున్నాం. ఇది ఎవరికి నష్టం చెప్పండి? ఎవరికి నష్టం? మనకి నష్టం. మళ్ళీ మన దగ్గర జనం లేదా తయారు చేయడానికి? జనాలు చాలా ఉన్నారు. చైనాలో ఉన్నారు జనాలు, వాళ్ళు తయారు చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు, చేస్తున్నారు. అయితే అక్కడ విధానాలు ఏంటి అంటే, ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు ప్రైవేట్ జాబ్ కానీ గవర్నమెంట్ జాబ్ కానీ తీర పరిశ్రమ ఏదో ఒకటి చేస్తారు. చేసిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళకు ఒక 55 ఏళ్ళు సోషల్ సెక్యూరిటీ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు చేత కాకుండా ఉంటుంది కదా, ఏం పని చేయాలి. ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఉద్యోగం అనేది ప్రైవేట్ ఉద్యోగం కానీ గవర్నమెంట్ ఉద్యోగం కానీ వాళ్ళకు సోషల్ సెక్యూరిటీ ఇస్తుంది. వాళ్ళు బతకడానికి కావాల్సిన ఏర్పాట్లు, హెల్త్ ఆ విషయం అనేది గవర్నమెంట్ చూసుకుంటారు. ఇక్కడ ఆ విధానం లేదు. కొన్ని విషయాలు ఇక్కడ కొంచెము మిస్టేక్స్ ఉన్నా కానీ మనం ముందరికి తీసుకెళ్ళాలి. అయితే ఏంటంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కూడా మన దగ్గర చాలా ఉన్నాయి. వ్యాపారాలకు గవర్నమెంట్ అంతంత మాత్రమే సాయం చేస్తుంది, పూర్తి స్థాయిలో సాయం చేయడం లేదు. ఇప్పుడు కర్ణాటక ఉంది, కర్ణాటకలో మంగళూరు వెళ్ళాము. మంగళూరు వెళ్ళినప్పుడు అక్కడ ఏంటంటే ఇక్కడ 35% సబ్సిడీ ఇస్తారు. రూరల్లో ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలంటే 35% సబ్సిడీ ఇస్తారు ప్రధానమంత్రి కృషి విజ్ఞాన యోజన. కానీ అక్కడ స్టేట్ గవర్నమెంట్ ఒక 15% ఎక్స్ట్రా యాడ్ చేసి ఇస్తుంది. 50% అవుతుంది. 50% అయితే ఏమవుతుందంటే వీళ్ళకి వెసులుబాటు ఉంటుంది వ్యాపారం. కొత్తగా పెట్టారు వ్యాపారం, అప్పుడే లాభాలు రావు కదా. లాభాలు రానప్పుడు ఏం చేయాలంటే వాటికి తగ్గట్టు గవర్నమెంట్ కొంత ప్రోత్సాహకాలు ఇస్తే ముందరికి తీసుకెళ్ళగలుగుతాం. ఎవరైనా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. దాంతోపాటు వీళ్ళు వ్యాపారం పెట్టిన వాళ్ళు బాగా హార్డ్ వర్క్ చేయాలి. స్టార్టింగ్లో బాగా హార్డ్ వర్క్ చేయాలి. లేదు మనము పెట్టాము ముందు ఏదో విధంగా నడిస్తే నడవకపో లేదు అనే ఆలోచన ఉంటే గవర్నమెంట్ ఏదో సబ్సిడీ ఇస్తుందని పెట్టినామనంటే అది కుదరదు. వ్యాపారాన్ని ముందుకు తీసుకుపోవాలంటే హార్డ్ వర్క్ కంపల్సరీ చేయాలి. ఆ విధంగా చేస్తేనే ఆ ఏ వ్యాపారమైనా ముందుకు వెళ్తుంది. ఇప్పుడు మన దగ్గర స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు, 2 ఇస్తున్నారు. ఇది టైలరింగ్, తర్వాత ఇంకోటి కంప్యూటర్. మిగతా వర్క్స్ టైలరింగ్ కంప్యూటర్ వర్క్స్ కానీ మిగతా వర్క్స్ 400 రకాలు ఉన్నాయి కాటేజ్ ఇండస్ట్రీ. కానీ అవన్నీ ఎవరు చేయడం లేదు. బొమ్మల తయారీ ఉంది, చాలా మట్టుకు ఉన్నాయి, అవన్నీ మూతపట్టేస్తున్నారు. ట్రైనింగ్ మాత్రమే ఇస్తాము. దాని తర్వాత మీ కాళ్ళ మీద మీరు నిలబడటానికి ఏదైనా కావాలంటే ఒక్కరు కానీ లేకపోతే ఏదైనా గ్రూప్ సభ్యులు కానీ వచ్చిన తర్వాత వాళ్ళకి మేము లోన్ సదుపాయం కానీ ఏదైనా మీకు సహకారం అందించడానికి మా అలీఫ్ సంస్థ ముందుంటుంది. కాకపోతే మీరేంటంటే కంపల్సరీగా ఈ 15 రోజులు ఓవరాల్గా అంటే సార్ వాళ్ళు వస్తారు. సార్ పేరు నాగరాజ్ సారు, ఫ్యాకల్టీ అనుకుంటే హైదరాబాద్లో ప్రముఖ ఫ్యాకల్టీ. అందుకని అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాము ఈరోజు. సార్ వచ్చేసరికి ఇక్కడ 2 రోజులు చెప్తారు. తర్వాత వచ్చేసరికి ఇంకో ఫ్యాకల్టీ ఇంకొక సార్ వస్తారు. అసలు ఈ బిజినెస్ ఎలా చేయాలి, బిజినెస్ ఎలా చేయాలి ఏంటి అనేది చెప్తారు. తర్వాత ఈ 5 రోజులు దాని తర్వాత మీకు మిషన్ నేర్పిస్తారమ్మా. మిషన్ మీద మీకు ఎట్లా అంటే కొంత చాలామందికి వచ్చి ఉండొచ్చు కదా. మీకు ఎంతమందికి వచ్చామో మిషన్ అంటే మనకి చాలా మంది ఏంటంటే మిషన్ కుట్ట అయితే నాకు కూడా వచ్చినాయి కానీ గార్మెంట్స్ నేర్చుకుంటే